దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మొదటి సెషన్లో మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభంలో, నిఫ్టీ 260 పాయింట్లకు పైగా లాభంలో, బ్యాంక్ నిఫ్టీ 630 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడింగ్ ప్రారంభించాయి. అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్, అల్ట్రాటెక్ సిమెంట్, M&M కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, భారత్ ఎలక్ట్రికల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మనం చూసుకున్నట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా? ఏమంటారు? అంటే మార్కెట్ ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్ తో లాస్ట్ 1 వీక్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. మధ్యలో యుఎస్ వాళ్ళు వచ్చి బాంబింగ్ వేయటం అనేది చాలా నెగిటివ్ సెంటిమెంట్ అయింది. గోల్డ్ పెరగటం, క్రూడ్ పెరగటం, ఇండియా ఎకనామిక్ క్యాడ్ ఎఫెక్ట్ అవుతుందని నెగిటివ్ అవడం వలన మార్కెట్ స్టార్టెడ్ రియాక్టింగ్ వెరీ నెగిటివ్. అయితే వాళ్ళు పొద్దున్న మనం లేచేసరికి డొనాల్డ్ ట్రంప్ గారు సీజ్ ఫైర్ చేశాము ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, వీఆర్ లుకింగ్ టు సీ ద టెన్షన్స్ విల్ కమ్ డౌన్ గానే మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే 900 పాయింట్స్ కి. బట్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ చూస్తే ఇట్ ఈస్ వాలటైల్, ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ ఆన్ పాజిటివ్ సైడ్, బట్ నాట్ హ్యూజ్ పాజిటివ్ అండి. ఈ 8 to 10% గ్రోత్ మించి ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే అండి. బెంగళూరు నుంచి యోగానంద్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. యోగానంద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. యోగానంద్ గారు, రైట్, కాల్ కట్ అయినట్టుంది సార్. అయితే రామకృష్ణ గారు అడుగుతున్నారండి, ఫినోలెక్స్ కేబుల్స్ ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి. తీసుకోవచ్చు అండి. యాక్చువల్ గా దీని మీద మీకు తెలిసి ఇంతకు ముందు బిర్లా వాళ్ళు కూడా కేబుల్ సెగ్మెంట్ లో వస్తారంటే ఇవన్నీ డౌన్ గ్రేడ్ అయ్యాయి. కరెంట్ అయితే డిమాండ్ ఉంది, దేర్ ఈస్ ఎ పాజిటివ్ అవుట్కమ్. బిర్లా కనుక అఫీషియల్లీ లాంచ్ చేస్తే ఫినోలెక్స్ కేబుల్ ఏరియాలో కొద్దిగా డౌన్ ట్రెండ్ అనే రిస్క్ ఉంది. బట్ ఓవరాల్ కంపెనీ సెగ్మెంట్ ఈస్ లుకింగ్ పాజిటివ్. మీరు తీసుకోవచ్చు సార్, బట్ బీ కాషియస్ వాట్ రియల్లీ హ్యాపెనింగ్, అబ్జర్వ్ ఇన్ దిస్ స్పేస్. రైట్ సార్. వైజాగ్ నుంచి కృష్ణారావు గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. కృష్ణారావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్, రత్నాకర్ గారు. నమస్కారం సార్, హెరిటేజ్ ఫుడ్స్ 553 తీసుకున్నాను సార్. అది యావరేజ్ చేయమంటారా, లాంగ్ టర్మ్ కి ఎగ్జిట్ అవ్వాలంటే? సార్ యావరేజ్ కాదు, కొద్దిగా హోల్డ్ చేయండి, మీరు కొద్దిగా హోల్డ్ చేయండి. ఎందుకంటే హెరిటేజ్ ఫుడ్స్ ఆల్రెడీ మీరు హై పీ రేషియోలో తీసుకున్నారు, హై పీకి వెళ్ళింది. వాళ్ళ గ్రోత్ సంబంధించింది ఫర్దర్ ఎలా ఎక్స్పెండ్ చేస్తారు అనేది వాళ్ళు టాక్ ఇవ్వలేదు లాస్ట్ మేనేజ్మెంట్ కాల్ డిస్కరెన్స్ లో. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద స్టాక్ ప్రైస్ విల్ కమ్ బ్యాక్, బట్ ఇట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్ గ్రోత్ సార్. యూ విల్ నాట్ సీ అరౌండ్ 10-20% గ్రోత్ ఇన్ హెరిటేజ్. It has reached the peak when you look into book value. మీరు యావరేజ్ చేసుకొని సేల్ చేసి వేరే స్టాక్స్ కి వెళ్తానంటే ఇట్స్ గుడ్ ఆప్షన్. రైట్ సార్. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, క్విస్ కార్ప్ అలాగే రేమండ్ లిమిటెడ్ ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓకే, రేమండ్ లిమిటెడ్ తీసుకోవచ్చు అండి, ఎందుకంటే టెక్స్టైల్ మీద, ఫ్యాషన్ మీద లాట్ ఆఫ్ పాజిటివ్ ఉంది. బట్ రేమండ్ ఇండస్ట్రీస్ ఇస్ ఆల్సో వర్కింగ్ వెరీ పాజిటివ్. నాకు తెలిసి నెక్స్ట్ 2 years ఇట్ విల్ వర్క్ బెటర్. మీరు తీసుకోవచ్చు రేమండ్స్ కి సంబంధించింది. క్రిస్ కార్ప్ కరెక్ట్ గా హోల్డ్ చేయండి సార్, వీల్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఆ పర్టికులర్ సెక్టర్ ఇయర్ గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంది. హౌ దే గో అబౌట్ అనేది లెట్ us వెయిట్ అండ్ వాచ్. రైట్ సార్. మంగళగిరి నుంచి మోహన్ రెడ్డి గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. మోహన్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను జియో ఫైనాన్షియల్ 336 లో కొన్నాను సార్, 1000 షేర్స్. శ్రీరామ్ ప్రాపర్టీస్ 3000 షేర్స్ కొన్నానండి. అది 104 మీద కొన్నాను సార్. అవి ఇప్పుడు మనం హోల్డ్ చేయొచ్చా లేదంటే సెల్ చేయమంటారా? ఓకే, జియో ఫైనాన్షియల్స్ కి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇట్ వాజ్ హిట్ ఈస్ ఇప్పుడు హెచ్డిబి కూడా లిస్ట్ అవుతుంది, బజాజ్ ఆల్రెడీ లిస్ట్ అయింది. ఈ సెగ్మెంట్ లో ఇన్క్రెట్ కూడా ఫ్యూచర్ లో వస్తుంది. అంటే కాంపిటీషన్ ఈస్ గ్రోయింగ్. జియో అనుకున్న విధంగా గ్రో అవ్వలేదు సార్. వాళ్ళు ఇప్పుడు దే రీసెంట్లీ గాట్ అన్ అప్రూవల్, బ్లాక్ సాయిల్ తో దే గాట్ కనెక్టెడ్ అండ్ గాట్ అన్ అప్రూవల్.
బట్ రియల్ అవుట్కమ్ చూడటానికి మనకు ఒక లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ ఐఎమ్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్స్ జిఎఫ్ఆర్ ఇన్స్టిట్యూట్స్. అండ్ మీరు కొన్న ప్రైస్ కూడా కొద్దిగా హై సైడ్ ఉంది. ఐ హోప్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అనుకుంటున్నాను. మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉంటే ఇట్ విల్ డూ వెల్ బికాస్ దే డోంట్ గెట్ డిపాజిట్స్, దే ఓన్లీ లెండ్. శ్రీరామ్ ప్రాపర్టీస్ సార్ ఇట్ విల్ డూ వెల్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించినంత మటుకు దే ఆర్ గ్రోయింగ్. వీళ్ళు ఆపరేట్ చేస్తున్న 2 zones కూడా 2-3 zones ఈస్ డూయింగ్ వెరీ పాజిటివ్. దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ బట్ అదర్ లొకేషన్స్ ఆర్ డూయింగ్ వెల్. కొద్దిగా హోల్డ్ చేయండి సార్, ఇట్ విల్ కమ్ బ్యాక్ అని నేను వెరీ పాజిటివ్ గా చెప్పగలను. రైట్ సార్, మాచర్ల నుంచి ఆంజనేయులు గారు కాల్ చేశారు. ఆంజనేయులు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం సార్, మనకి ఐఆర్బి ఇంకా ఉన్నాయి సార్, దాన్ని కులకులంతో అక్కడ 20 రూపాయల రేంజ్ లో పడింది. ఇప్పుడు 50 ఎకరాలు వస్తుంది. దీన్ని ఏం చేయమంటారు? ఉంచమంటారు? లాంగ్ టర్మ్ ఉండగలను సార్? ఉంచండి సార్, లాంగ్ టర్మ్ నాట్ షార్ట్ టర్మ్. ఎందుకంటే ఇది ఇప్పుడు కరెంట్ మార్కెట్ వాలటాలిటీ, క్యాపెక్స్. ఇప్పుడు ఇంకొక ఇష్యూ కూడా పాజిటివ్ సైడ్ ఉంది ఏంటంటే 8th పే కమిషన్ లాంచ్ చేసి ఇయర్ సాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనేది న్యూస్. సో కొద్దిగా హోల్డ్ చేయండి సార్, మీరు 6 to 9 months లో యూ విల్ సీ పాజిటివ్. రైట్ సార్, రాజమండ్రి నుంచి పద్మ గారు కాల్ చేశారు. పద్మ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే రత్నాకర్ గారు. నమస్కారం. యాక్చువల్గా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 9,100 లో తీసుకున్నానండి. అంటే ఎక్కువ కాదు, 50 shares ఫర్దర్ గా యాడ్ చేసుకోవచ్చా? అట్ ద సేమ్ టైం నౌకరీ నా దగ్గర 1350 లో ఉన్నాయండి. ఇంకా ఏమైనా యావరేజ్ చేయమంటారా ఈ లెవెల్స్ కోసం? ఒరాకిల్ విల్ డూ వెల్ అండి, బట్ వీళ్ళకి జెన్ఏ మీద ఏ రేంజ్ లో డెవలప్ చేస్తారనే దాని మీద ఉంది. బట్ ఓవరాల్ లుకింగ్ ఈజ్ వెరీ పాజిటివ్. మీరు తీసుకోవచ్చండి మేడం, గుడ్ ప్రైజెస్ లో ఉన్న ఐటీ ఇండస్ట్రీ స్టాక్స్. బట్ మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే అది 9,150 నుంచి 10,000-11,000 వెళ్ళంగానే ఒక 10 to 12% or 15% డీసెంట్ గ్రోత్ వచ్చిన తర్వాత ప్లీజ్ మేక్ ప్రాఫిట్స్. అలానే ఇన్ఫో ఎడ్జ్ కూడా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మీరు యావరేజ్ అవుట్ చేసుకున్నా ఫర్దర్ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇట్ విల్ గో వెరీ వెరీ పాజిటివ్ ఆన్ ది అప్ సైడ్. ఓన్లీ ఇప్పుడు కరెంట్ ఏంటంటే జాబ్ మార్కెట్ కొద్దిగా స్లో డౌన్ ఉంటాం. ఓవరాల్ గ్రోత్ ఇన్ ఐటీ సెక్టర్ స్లో డౌన్ అయింది కదా, మీరు చూసుంటారు. ఏ వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ ఇంపాక్ట్ లేదు అంటున్నారు, కానీ దర్ ఈస్ అ గుడ్ ఇంపాక్ట్ ఇస్ దేర్ ఆన్ ద జాబ్ మార్కెట్. ఈ ఇన్ఫ్లుయెన్స్ మీద కూడా ఉంటుంది. నేను అనుకుంటున్నాను షార్ట్ టర్మ్ ని, లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ డూ వెల్. యూ కెన్ గో అండ్ బై అండి, నో ప్రాబ్లం. రైట్ సార్, పూణే నుంచి ధీరజ్ గారు కాల్ చేశారు. ధీరజ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. HPAL అండ్ PVR, ఐనాక్స్ అండ్ బార్బీ ఫినిషన్, ఈ మూడింటి గురించి కొంచెం తెలుసుకోవాలి. సార్ లాస్ట్ స్టాక్ వినిపించలేదు. HDB ఒకటి, HDB ఏదో అన్నాడు. బార్బిక్యూ సార్, బార్బిక్యూ. ఓకే సార్, బార్బిక్యూ మీరు చూసుంటే కరెంట్ గా కన్సంప్షన్ ఆఫ్ రెస్టారెంట్ ఫుడ్ హ్యాస్ నాట్ గ్రోన్ యాజ్ ఎన్విసాజ్డ్. ఇంతకుముందు జరిగినంత ఫాస్ట్ గా జరగట్లేదు, కాంపిటీషన్ కూడా పెరిగింది. అండ్ దో దెర్ ఈస్ అ రెవెన్యూ గ్రోత్, దెర్ ఈస్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఫుడ్ ఇండస్ట్రీ. కొద్దిగా స్లోనెస్ ఉంది ఓవరాల్ మార్కెట్ లో. బట్ ఈ ఇయర్ ఎందుకంటే ఈ గవర్నమెంట్ చేస్తున్న ఒకటేమో రిడక్షన్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెండోది వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రైజెస్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెంచారు, మూడోది 8th పే కమిషన్ వస్తుంది. కాబట్టి దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దే విల్ డూ వెల్. అయితే ఇవన్నీ సబ్జెక్ట్ టు కన్స్యూమరిజం పాజిటివ్నెస్ చూడాలి. లిక్విడిటీ కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంది, అందుకని నెక్స్ట్ క్వార్టర్ దాకా మీరు వెయిట్ అండ్ వాచ్ సార్, తర్వాత తీసుకోవచ్చు. మీరు ఒక క్వార్టర్ తర్వాత అబ్జర్వ్ చేసి తీసుకుందాము. అదర్ 2 స్టాక్స్ కరెంట్ గా హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే ఇంకొక 20 days లో విల్ స్టార్ట్ గెట్టింగ్ రిజల్ట్స్. విల్ నో వాట్ ఈస్ Q1 అవుట్కమ్. బేస్డ్ ఆన్ ఇప్పుడు Q1 అవుట్కమ్ కనుక అందరూ పాజిటివ్ సైడ్ ఇచ్చి ఓవరాల్ గ్రోత్ ఈస్ లుకింగ్ వెరీ బెటర్, దెన్ విల్ గో అండ్ ఎక్వైర్. ఇప్పుడు Q1 అవుట్లుక్ ఈస్ వెరీ బ్యాడ్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెద్ద ఇనిషియేటివ్స్ ఏం టేకప్ చేయలేదు పోస్ట్ బడ్జెట్. దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. సో ఐ రిక్వెస్ట్ యూ టు హోల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్ట్. రైట్ సార్, తిరుపతి నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. లోకేష్ మిషన్ 430 లో ఉన్నాయండి, అది యావరేజ్ చేయొచ్చా? ఓలా ఎలక్ట్రిక్ ఒకటి
అది 50% లాస్ లో ఉంది. రైట్ సార్. ఓలా ఎలక్ట్రిక్ అయితే ఇట్ షుడ్ కమ్ బ్యాక్ అంటే వెరీ పాజిటివ్ సైడ్. బట్ వాడు చేసిన కొన్ని తప్పిదాలు, మార్కెట్ లో వాడికి జరిగిన కన్స్యూమర్ నెగిటివ్నెస్, డిమాండ్ బాగా తగ్గిపోయిందండి. ఓలాకు ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. సర్ప్రైజింగ్లీ మీరు చూస్తుంటే రీసెంట్ ఆర్టికల్ ఆల్సో గివెన్ టీవీఎస్ మోటార్స్ హావ్ ఓవర్టేకెన్ ఎవ్రీబడి. నౌ హీరో అండ్ బజాజ్ ఈజ్ ఓవర్టేకెన్ ఓలా. ఓలా ఒకప్పుడు 52% మార్కెట్ షేర్ ఉండేది. దే బ్రాట్ డౌన్ టు లెస్ దాన్ 20%, విచ్ ఈస్ రియలీ నెగిటివ్ సైన్. బట్ వాడు ఏదో ఒకటి చేసి పాజిటివ్ చేయాలి. ఇది కొద్దిగా లాంగ్ టర్మ్ స్టాక్ సార్. యావరేజ్ అవుట్ చేసుకుని మీరు పేషెంట్ గా వెయిట్ చేస్తే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కరెంట్ ప్రైస్ అట్ విచ్ ఓలా ఈజ్ అవైలబుల్, ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ టు బై. డెఫినెట్లీ ఇది 2 to 3 times పెరిగే అవకాశం ఉంది. ఏ మాత్రం పాజిటివ్ న్యూస్ వచ్చిన ఓలా గురించి స్టాక్ విల్ రన్ ఐ కెన్ సే దట్. కమింగ్ బ్యాక్ టు అయితే కొనమని అంటున్నాను సార్. ఐఎమ్ నాట్ సేయింగ్ నెగిటివ్. కంపెనీ నెగిటివ్ సైడ్ లేదు, బట్ హీ హాస్ టు రీవర్క్ ఆన్ క్వాలిటీ మెట్రిక్స్ అండ్ బ్రింగ్ బ్యాక్ హిస్ మార్కెట్ షేర్. లోకేష్ మెషిన్ టూల్స్ కరెంట్ గా వద్దు సార్, అది యావరేజ్ అవుట్ చేయడానికి. We will wait for one more quarter, then we will take a call. రైట్ సార్. నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, సుజలాన్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సుజలాన్ ఇప్పుడు ఓవరాల్ గా పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది, పవర్ డిమాండ్ పెరుగుతుంది. సోలార్, విండ్, హైడ్రల్ అండ్ కోల్, దే 4 are playing important role. The contribution of wind and solar is increasing, so wind grow a chance ఉంది. It is a good revival opportunity. తీసుకోండి సార్. ఐఎమ్ ఓన్లీ సీయింగ్ 1 or 2 years ఇట్ విల్ డూ వెల్. దాని తర్వాత ఎటు వెళ్తుంది అనేది చూడాలి. అంటే ఈ న్యూక్లియర్ ఫ్యూల్ సెల్స్ ద్వారా దే వాంటెడ్ టు జనరేట్ పవర్ ప్లాంట్స్ అండ్ దట్ విల్ పికప్. ఇది నెగిటివ్ అవుతుంది సార్ సుజలాన్ మీద. అదొకటి మీరు కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బట్ నెక్స్ట్ 1 year ఇట్ ఈస్ గోయింగ్. గారు మండపేట నుంచి అరుణ గారు కాల్ చేశారండి. కాల్ తీసుకున్నాక మనం వేరే స్టాక్ గురించి మాట్లాడదాం. అరుణ గారు, రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నా దగ్గర తేజస్ నెట్వర్క్ 750 లో ఉన్నాయండి. అది ఏమైనా 900 ఛాన్సెస్ ఉన్నాయండి నియర్ బై. అలాగే నా దగ్గర పేటింగ్ వచ్చేసి 43,000 లో షేర్స్ ఉన్నాయండి. అది ఫర్దర్ గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని అడగడానికి చెప్పారండి. ఫస్ట్ స్టాక్ పేరు చెప్పరా ఒకసారి. తేజస్ నెట్వర్క్ అండి, 750 యావరేజ్ లో ఉన్నాయి. తేజస్ నెట్వర్క్ అండి. తేజస్ నెట్వర్క్ అండి. తేజస్ నెట్వర్క్ ఛాన్సెస్ ఆర్ దేర్ మ్యామ్. యాక్చువల్ గా వాళ్ళు 6G కనుక ఇంట్రడక్షన్ చేస్తే ఇండియాలో తేజస్ నెట్వర్క్ హ్యూజ్ పాజిటివ్. ఇప్పుడు ఇంకా 5G రోల్ అవుట్, 5G ఎన్హాన్స్మెంట్ లో ఉన్నారు, 6Gకి వెళ్ళలేదు. అయితే మనకు సర్ప్రైజింగ్ చేసింది ఏంటంటే చైనా వాళ్ళు 6G బదులు 10Gకి వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్. తేజస్ నెట్వర్క్ అంతా 6G, 7G మీద దే నెవర్ థాట్ 10G విల్ గో. ఒకవేళ 6G ఇంట్రడక్షన్ చేస్తే డబుల్ ది స్టాక్ అవుతుందండి. కరెంట్ ఆర్డర్ బుక్ అయితే పర్లేదు మేడం, నాట్ సో బ్యాడ్. 900కి వెళ్తున్నా అంటే స్లో అండ్ స్టడీ పేజ్ లో వెళ్ళాలి. దట్స్ వాట్ ఐ కెన్ సే. రైట్ సార్. గుంటూరు నుంచి నారాయణ గారు కాల్ చేశారు. నారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు సర్వోటెక్ మన ర్యాలీ ఇచ్చింది సార్. ర్యాలీ ఇచ్చి 40 రూపాయలు పెరిగింది. అయితే అది ఇప్పుడు రీసెంట్ ముందు తగ్గిపోయింది. మళ్ళీ ఆ రేట్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మళ్ళీ కొంచెం ర్యాలీగా ఉంది. అదొకటి అని ఇంకోటి వచ్చేసి టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో సంవత్సరాలు ₹1,00,000 పెడుతున్నాను. అవి వాళ్ళు కూడా షేర్లోనే పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన స్టాక్ వచ్చేసి టాటా మొమెంటమ్ స్టాక్ అని పెట్టారు. అవి ఏం పెరగట్లేదు. రీసెంట్ గా వాటిని ఇంకా వేరే దానికి మార్చే అవకాశం ఉంది. ఏ లో మార్చుకోవచ్చు అంటారు సార్? అది ర్యాలీ వచ్చింది, ఇట్స్ గుడ్ ర్యాలీ సార్. ఆ టైంలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుండేది. కరెంట్ గా ఆ పర్టికులర్ సెక్టర్ అండ్ సెగ్మెంట్ కొద్దిగా యావరేజ్ టు నెగిటివ్ సైడ్ ఉండటం వలన ర్యాలీ ఏదైతే వచ్చిందో నెగిటివ్ సైడ్ మూవ్ అయింది. మీరు ఒక్క 5 months 6 months అంటే ఒక 2 quarters వెయిట్ చేస్తే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. బట్ ఈసారి ర్యాలీలో మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మనం పెరిగిపోతుంది గ్రీడ్ లో ఉంచుకుంటే అది ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరగదు. సో ప్లీజ్ వెయిట్ ఫర్ 1 or 2 quarters యూ విల్ సీ పాజిటివ్ అవుట్ సైడ్. ఇది టెంపరీ బ్లిప్ సార్. ఈ వరల్డ్ వార్స్ ఇవన్నీ ఎఫెక్ట్ మూలంగా కొంతగా బ్లిప్ అయింది, అంతకంటే అయింది. రైట్ సార్. బంగారు రాజు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. బంగారు రాజు గారు, మీకున్న డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ రత్న గారు. ఇప్పుడు తీసుకున్నాం సార్, అది 15% మైనస్ లో ఉంది. ఇప్పుడు ఏమన్నా యాడ్ చేసి
విప్రో విప్రో ఓకే. అది ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అంటారా? మీరు హోల్డ్ చేయండి సార్. విప్రో ఓవరాల్ మీరు ఎప్పుడైనా చూస్తుంటే విప్రో అట్ వన్ టైమ్ దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆఫ్టర్ దే రిమైన్ స్టేబుల్, అంటే నాట్ సో గ్రేట్ నాట్ సో బ్యాడ్. ఇట్ ఈస్ కంటిన్యూ టు డూ. ఐటీ సెక్టర్ స్టాక్స్ పాజిటివ్నెస్ బట్టి ఇది చేస్తుంది. ఓవరాల్ స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా అండర్ పర్ఫార్మెన్స్ లోనే ఉంది. మీరు హోల్డ్ చేయమని అంటాను, డోంట్ యావరేజ్ ఇట్ అవుట్, హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. మీరు ఎప్పుడో కంటే మీకు అదర్ టెక్ మన బిర్లా సాఫ్ట్వేర్ అండ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్, రెండు స్మాల్ కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ డూయింగ్ వెల్ టుడే. ఎందుకంటే ఇది ఒక చోట స్టెబిలైజ్ అయిపోయింది. లీడర్షిప్ ఇష్యూస్ ఉన్నాయి. ఐ హోప్ దే విల్ కమ్ బ్యాక్ అని అనుకుంటున్నాను. రైట్ సార్. శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి, ఐషర్ మోటార్స్ అలాగే అల్ట్రాటెక్ ప్రెసెంట్ రేట్ లో సెల్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, అల్ట్రాటెక్ ఉంచాం సార్. అదే స్టిల్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ పాసిబిలిటీ. ఎందుకంటే సిమెంట్ సెక్టర్ లో కన్సల్టేషన్ జరిగి ఫర్దర్ కన్సల్టేషన్ జరిగి వాళ్ళు గుడ్ మార్కెట్ షేర్ టేకప్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ. ఐషర్ మోటార్స్ అన్నమాట సార్, ఇనిషియలీ ఐషర్ మోటార్ గ్రోత్ బేసికలీ వచ్చింది బికాస్ ఆఫ్ ది ఎన్ఫీల్డ్. ఎన్ఫీల్డ్ ట్రమెండస్ గ్రోత్ అయింది. వీళ్ళకి ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి కొద్దిగా డాంపింగ్ అయింది టు ఏ లార్జర్ ఎక్స్టెంట్ ఐషర్. బట్ ఓవరాల్ బ్రాండ్ రికల్ అది పాజిటివ్ కాబట్టి షేర్ ప్రైస్ ఈస్ డూయింగ్ వెల్. బట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ ఎ గుడ్ ప్రైస్ టు సెల్. ప్లీజ్ సెల్ ఆఫ్. రైట్ సార్. కర్నూలు నుంచి కోటేశ్వర రాజు గారు కాల్ చేశారు. కోటేశ్వర రాజు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నా దగ్గర 2 షేర్లు ఉన్నాయి సార్, జిఎస్డబ్ల్యూ ఇంకా జియో ఫైనాన్స్. ఇది హోల్డ్ చేస్తే అమ్ముకోవచ్చా సార్? జియో ఫైనాన్షియల్స్ ఇప్పుడే ఇందాక మాట్లాడుకున్నాం సార్. కాంపిటీషన్ ఫ్రమ్ హెచ్డిబి నుంచి వస్తుంది, బజాజ్ ఫైనాన్షియల్ నుంచి వస్తుంది, ఇన్క్రెడ్ అని ఇంకో స్టాక్ కూడా ఉంది. ఇలా 10-12 ఉన్నాయి. జియో ఫైనాన్షియల్స్ అనుకున్న విధంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. బట్ దే వుడ్ హావ్ గుడ్ స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ మీకు గ్రోత్ వస్తుంది కానీ షార్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ 9 months to 12 years ఐ డోంట్ సీ హ్యూజ్ పాజిటివ్ అవుట్ సైడ్ ఫర్ జియో ఫైనాన్షియల్స్. కరెక్ట్ లో మీరు లాస్ట్ లో కూడా ఉంటారు షేర్ ప్రైస్ తగ్గింది అనేది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇస్ డూయింగ్ వెల్ అండి, మీరు ఉంచుకోవచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెల్. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ ఫర్ దమ్ యాక్చువల్గా. హోల్డ్ చేయండి సార్, డోంట్ సెల్ ఇట్ ఆఫ్. రైట్ సార్. సాయి సహస్ర గారు అడుగుతున్నారు, హిందుస్థాన్ జింక్ ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సాయిశరణ్ గారు సార్, హిందుస్థాన్ జింక్ నేను ఇది కమోడిటీ ప్రైజెస్ అనుకునే విధంగా గ్రో అవ్వలేదండి. ఓవరాల్ గా స్టెబిలిటీ ఉంది. దర్ ఇస్ నో బిగ్ చేంజ్. మీరు ఓవరాల్ కమోడిటీ ట్రేడింగ్ చేస్తున్న కంపెనీస్ కూడా ప్రాఫిట్ మార్జిన్స్ చాలా థిన్ అయిపోయి గ్రోత్ హ్యాస్ బీన్ వెరీ లిమిటెడ్. కరెంట్ ప్రైజెస్ లో నేను ఐ డోంట్ రికమెండ్ దట్ హిందుస్థాన్ జింక్ విల్ డూ వెల్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. లుక్ ఫర్ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ, కన్జ్యూమర్ స్టాక్స్ కానీ, క్యాపిటల్ రిలేటెడ్ స్టాక్స్ కానీ చూడండి. Don't get into commodity or metal stocks right now. రైట్ సార్. హైదరాబాద్ నుంచి వెంకట్రావు గారు కాల్ చేశారు. వెంకట్రావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి రత్నాకర్ గారు. నేను బిఎల్ గానీ నాస్డాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ టైంలో బై చేయొచ్చా? నాస్డాక్ ఇది అడుగుతున్నారు? అవునండి, నాస్డాక్ ఒకటి, బిఈఎల్. ఓకే, బిఈఎల్ అండ్ మారుతి సార్ రెండు తీసుకోవచ్చు. గుడ్ స్టాక్ సార్, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ ఉంది రెండింటికి కూడా. బట్ ఐఎమ్ సీయింగ్ ఓన్లీ పొటెన్షియల్ ఆఫ్ 10-15% అప్సైడ్. అంటే మార్జినల్ గ్రోత్ ఉంటుంది. బట్ దిస్ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెల్. రీజన్ ఏంటంటే మార్కెట్ వాలటాలిటీ, ఆర్డర్ బుక్, గవర్నమెంట్ స్పెండింగ్, ఈ 3 కూడా కొద్దిగా స్లో డౌన్. అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే లేదు. బట్ దిస్ 2 స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్ టు బి బాట్. రైట్ సార్. ఎస్బి రెడ్డి గారు చిత్తూరు నుంచి కాల్ చేశారు. ఎస్బి రెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. అడగండి అండి. చెప్పండి. నమస్తే సార్. సరే, నమస్కారం. మ్యూచువల్ ఫండ్ ఉంది సార్ నాది, బ్యాంక్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. అది చెప్పండి. ఈక్విటీ డెట్ లో పెట్టారా? సరే సార్. టీవీ వాళ్ళు ఇంట్లో పెట్టి మీ డౌట్ ఏంటో డైరెక్ట్ గా అడగండి అండి. సరే మేడం. హలో, అడగండి సార్. చెప్పండి. మాట్లాడుతున్నాను. అక్కడ నుంచి రెస్పాన్సిబిలిటీ. మీ డౌట్ ఏంటో డైరెక్ట్ గా అడగండి అండి, టీవీ చూడకుండా. సరే మేడం. నాది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది సార్. ఓకే, చెప్పండి.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఇప్పుడు ఏది లాభాల్లో ఇప్పుడు 3 నెలలుగా నష్టాల్లో పోయింది. ఈ రోజు ఏమైనా లాభాల్లో పోతే చెప్పండి సార్. ఓకే సార్, ఈక్విటీ రిలేటెడ్ స్టాక్ ఈక్విటీ స్టాక్స్ అయితే హోల్డ్ చేయండి, ఇట్ విల్ కమ్ బ్యాక్ సార్. డెట్ స్టాక్స్ అయితే నెగిటివ్ లోనే ఉంటాయి, ఎందుకంటే ఆర్బీఐ రేట్ కట్ చేస్తూనే ఉంది. దే ఆర్ నాట్ పర్ఫార్మెన్స్ సో గ్రేట్ ఓవరాల్ గా. ఆర్బిట్రాజ్ ఫండ్స్ కూడా to some extent they are doing well, but it is not expected to deliver good results. So equity related stocks aithe, mid and small stocks aithe, equity mutual funds they are expected to do well, but large stocks aithe slow growth untundi sir. Hold cheyandi, equity related aithe hold cheyandi mutual funds.